కలవేల్పులెల్లను తమ తమ చెలువంబులు తెచ్చి రాజుంచేయుదురకట. పలువేల్పు రాజు వానింజలమున ఇట్లేల పోయి చంపితి పుత్రా. ఓ కుమారా, అందరు దేవతలు తమ అంశలను రాశిగా చేసి రాజును పుట్టిస్తారు. రాజంటే పెక్కుమంది దేవతల స్వరూపం. అటువంటి రాజును పంతం పట్టి వెళ్ళి ఎందుకు చంపావు అని పాపం ఆ జమదగ్ని ఆ పరశురాముతో అడిగాడు. అడిగి ఇంకా చెప్తున్నాడు. తాలిమి మనకును ధర్మము తాలిమి మూలంబు ధర్మతత్వంబునకున్ తాలిమి గలదని ఈశుండు ఏలించును బ్రహ్మ పదము నెల్లను మనలన్. క్షమ మనకు ధర్మము, అదే మన మనుగడకు మూలము. క్షమ కలిగి ఉండడం వల్లే మనలను సర్వేశ్వరుడు బ్రహ్మపదంలో నిలిపాడు. నాయన, మనం సాత్విక గుణం రాసిపోసి ఉంటాం కనుకే ఆ ఆ పరమేశ్వరుడికి సర్వేశ్వరుడికి మనం అంటే చెప్తాడు కదా, బ్రాహ్మణులు అంటే నేను పూజింపదగిన వారు, వాళ్ళే నాకు పూజనీయులు, నాకు వాళ్ళంటే చాలా ఇష్టం అని స్వామి చెప్తాడు కదా. అదిగో అందుకే నాయన మనకి క్షమ కలిగి ఉండడం చేత, క్షమ అంటే ఓర్పు, తాలిమి అంటే క్షమ, మా క్షమాగుణం మనకు ఉందని కనుకే మనకు బ్రహ్మపదంలో మనని సర్వేశ్వరుని నిలిపాడు అని చెప్తున్నాడు. క్షమ కలిగిన సిరి కలుగును క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లన్ క్షమ కలుగన్గా తోన కలుగును క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుండు తండ్రి. ఓ తండ్రి, తండ్రి అంటే బిడ్డ, నాయన క్షమ కలిగిన సిరి కలుగును. క్షమ కలిగి ఉంటే సంపద కలుగుతుంది. క్షమ కలిగిన వాణి కలుగు, క్షమ ఉంటేనే విద్య కూడా అబ్బుతుంది. ఎప్పుడు విరోధాలు కక్ష పెట్టుకుంటే విద్య ఎలా వస్తుంది? సౌఖ్యం కలుగు సౌఖ్యములెల్లని క్షమ కలుగు. ఆ క్షమ కనుక ఉంటే సుఖాలన్నీ కూడా కలుగుతాయి. క్షమ కలిగి ఉంటే దయామడైన శ్రీహరి కూడా సంతోషిస్తాడు. పట్టపు రాజును చంపుట గట్టలు కన్ విప్రు చంపు కంటెను పాపం. పట్టిట్టనకుము నీవి చెటచడన్ దీర్ఘ సేవ చేయుము తనయా. ఓ బిడ్డ, అభిషిక్తులైన రాజును చంపడం బ్రహ్మహత్య కంటే మహాపాపం. నీవు మారు చెప్పవద్దు. ఈ పాపం పోయేలాగా పుణ్యతీర్థాలను సేవించు. నాయన, బ్రాహ్మణ హత్యే మనం గోహత్య అంతటిది అని చెప్పుకుంటాం. ఒక మహారాజుని, పట్టపు రాజుని, అభిషిక్తుడైనటువంటి రాజుని చంపడం అనేది బ్రహ్మహత్య కంటే మహాపాపం. నాయన, నీవు ఇంకేమి నేను చెప్పిన దానికి ఏదో సాకులు చెప్పకుండా పుణ్యతీర్థాలని సేవించి నీ పాపాన్ని కడిగేసుకో అని చెప్తున్నాడు. అని తన్ను తండ్రి పని చిన్నన్ పని పూని ప్రసాదమనచు భార్గవుండు రయంబున 1 ఏడు ప్రయాణము చని తీర్థములెల్ల నాడి చనుదించెనుపా. నాయన పరశుని మహారాజా, అట్లా తండ్రి ఆనతివ్వగా మహాప్రసాదమని భార్గవరాముడు వెంటనే వెళ్ళి 1 ఏడాది పాటు పుణ్యతీర్థాలను సేవించి తిరిగి వచ్చాడు. ఆ ఎడవొక్కనాడు సలిలార్థము రేణుక గంగలోనికిన్ పోయి ప్రవాహమత్యమునన్ పొల్పుక అచ్చరలేమ పిండుతోన్ తోయ సల్పు దుర్లభున్ చిత్రరథున్ సరోజమాలాయుతున్ చూచుచుండే ప్రతియాజ్ఞం తలంపక కొంత ప్రేమతోన్. ఒకరోజు జమదగ్ని అయిన రేణుక నీళ్లు తోడానికి గంగా నదికి వెళ్ళింది. ఒకరోజు జమదగ్ని భార్య అయినటువంటి ఈ జమదగ్ని కథ చెప్పాడు. ఆ భార్య అయినటువంటి రేణుక నీళ్లు తేవడానికి గంగా నదికి వెళ్ళింది. అప్పుడు ఆమె భర్త ఆనతిని మరచి పాప నీళ్ళు తీసుకురమ్మని భర్త పంపిస్తే అక్కడికి మర్చిపోయింది. ఆ విషయాన్ని ఆవిడ మరచి నది మధ్యలో తామర పూలమాలతో ఒప్పారుతూ అప్సరస స్త్రీలతో కలిసి జలక్రీడలాడే చిత్రరథుడిని చూస్తూ ఉండిపోయింది. చూడండి మోహం ఎలా చేస్తుందో. ఆవిడ పాపం ఈ జమదగ్ని భార్య రేణుక నీళ్లు తేవడానికి గంగానదికి వెళ్ళింది. కానీ అప్పుడు అక్కడక విషయం చూసి ఆవిడ పరవశురాలైపోయింది. ఆ నది మధ్యలో తామర పూలతోటి ఒప్పారుతూ ఉన్నటువంటి అప్సరస స్త్రీలతో కలిసి జలక్రీడలాడుతున్నటువంటి చిత్రరథుడు అనేటువంటి రాజును చూస్తూ ఉండిపోయింది. ఆ చిత్రరథుడు అనేవాడు గంధర్వుడు. ఇట్లు గంధర్వ వల్లభం చూచు కారణంబున తడసి.
అట్లా గంధర్వరాజును చూస్తూ ఆమె జాగు చేసింది. అక్కట వచ్చి పెద్ద తడవయ్యడి హోమము వేళ దప్పే నేనిక్కడ ఏలయుండితి మునీశ్వరుడే మన్ను అటంచున్ తాన్ గ్రక్కునంతోయ కుంభము శిరస్థల మందిడి తెచ్చి ఇచ్చి వేముక్కి కరంబు మూడ్చి పతి ముందట నల్లన నిల్వన్ చూచుచున్. పాపం అప్పుడు గుర్తొచ్చింది, అమ్మో అయ్యో నేను చాలాసేపు అయింది, హోమానికి వేళ తప్పింది, నేను ఎందుకు ఇట్లా నిలబడిపోయాను, ముని ఏమంటాడో కదా అని భయపడి వెంటనే నీటిని కడవనెత్తుకొని వచ్చి భర్తకు నమస్కరించి బెదురుతూ నిలబడింది. చాలా భయంగా పాప నిలబడింది. అప్పుడు చిత్తమున భార్య తడపిన వృత్తాంతం బెరింగి తపసి వేగము సుతులన్ మత్తందీనించావంగ మొత్తుండనం మొత్తరైరి మునుకుచువారల్. అప్పుడు భార్య జాగు చేసిన సంగతి తెలుసుకున్నాడు, దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. జమదగ్ని కొడుకులను చూచి మదించిన దీన్ని చావముత్తండి అని అన్నాడు. కొడుకులకు ఆజ్ఞాపించేశాడు, ఇది చాలా తప్పు చేసింది, అంచేత ఈవిడ్ని చావమొత్తండి అని చెప్తే వాళ్ళు పాపం దుఃఖంతో చంపలేకపోయారు. కడుకొని పెండ్లమున్ చంపని కొడుకులన్ పెండ్లామున్ చంపగురుండానతి ఈ నడుగులకు నెరింగి రాముండడు గిడకుండంగ త్రుంచే అన్నలన్ తల్లిన్. ఆ జమదగ్ని యొక్క ఆ మాటాన్ని వీళ్ళెవరు, మిగతా కొడుకులు ఎవరు చంపలేకపోయారు. ఈ పరశురాముడు మాత్రం ఆ అన్నల్ని తల్లిని కూడా చంపేశాడు వాడు అనుకుంటున్నాను. చూసి ఆ జమదగ్ని కొడుకులు తన భార్యను చంపలేదన్న కోపంతో భార్యను కొడుకులను చంపమని రాముడిని ఆజ్ఞాపించాడు. అతడు తండ్రి పాదాలకు మొక్కి వెనకాడక అన్నలను తల్లిని కూడా ఖండించేశాడు పరశురాముడు. తల్లిన్ భ్రాతల నెల్లం చంపుమనుచోన్ తాన్ చంపి రాకున్న పెంపెల్లన్ పోవ శపించు తండ్రి తన పంపేన్ చేయుడున్ మెచ్చి ఆ తల్లిన్ భ్రాతలనిచ్చు నిక్కము తపోధన్యాత్మకుండంచు వే తల్లిన్ భ్రాతలం చంపే భార్గవుడు లేదా చంపన్ చేయాడునే. ఈయన అనుకుంటున్నాడు, ఈయన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు, తన భార్య అక్కడ ఆ చిత్రాన్ని చూస్తూ ఉండిపోయింది, లేటుగా వచ్చిందని తెలిసిపోయింది కదా. తాను చెప్పిన మేరకు తల్లిని అన్నలను చంపకపోతే తండ్రికి కీడు కలిగేటట్లుగా శపిస్తాడు. తన ఆజ్ఞను పాటిస్తే తపోధనుడైన అతడు తప్పక అన్నలను తల్లిని బతికిస్తాడని నిశ్చయించుకొని ఆ రాముడు తల్లిని అన్నలను చంపాడు. అలా కాకపోతే చంపడానికి చేతులాడతాయా? ఈ పరశురాముడు ఎందుకండి చంపేశాడు, మిగతా వాళ్ళు చంపకపోతే అంటే, బాబోయ్ తండ్రి చెప్పినట్టు చేయకపోయామంటే ఆయన చెప్పించేస్తాడు. ఆయన తపోశక్తితోటి సరే ఆయన అన్న మాటకు నేను కట్టుబడి చేశాను కనుక ఆయనే మళ్ళీ అన్నల్ని తల్లిని కూడా బతికిస్తాడు అని అనుకున్నాడు పాపం. ఈయన అనుకొని చంపేశాడు. అలా కాకపోతే అలా అన్నదమ్ముల్ని తల్లిని చంపడానికి చేతులు వస్తాయా అని అంటున్నారు. ఈ విధమున అడ్డడు చెప్పక కడపటి బిడ్డండు రాముండు సితుల పెండ్లమునచటన్ గొడ్డంటండగ నడచిన జడ్డం తలయూంచి మెచ్చె జమదగ్ని మదిన్. ఈ విధంగా ఆ ఆఖరి వాడు కదా ఈ కొడుకు, ఆ కడగొట్టు కొడుకైనటువంటి రాముడు తన మాటకు అడ్డు చెప్పక గొడ్డలతో తన భార్యను బిడ్డలను వధించినందుకు ఆ జమదగ్ని మనసులో మెచ్చుకున్నాడు. మెచ్చిన తండ్రిని కనుగొని చెచ్చెర నీ పడిన వారి జీవంబులు నీవిచ్చితి ననుమని మొక్కిన ఇచ్చెన్ వారను లేచిర ఎప్పటి భంగిన్. పాపం మెచ్చుకున్న తండ్రిని చూశాడు పరశురాముడు. వెంటనే ఆ చచ్చిపడి ఉన్న వారి ప్రాణాలను మళ్ళీ ప్రసాదించమని వేడుకున్నాడు తండ్రిని. ముని వారి ప్రాణాలను తిరిగి అనుగ్రహించగా వాళ్ళు ఎప్పట్లాగే లేచి నిలబడినారు. పడిన వారి మరల బ్రతికింపనోపును జనకుండను చంపి జామదగ్నుండ తండ్రి సంపెననుచు అల్లనం తల్లిని
జనకున్నాజ్ఞనైనం సంపదగదు. చనిపోయిన వాళ్లను తన తండ్రి తపోబలంతో మళ్ళా బ్రతికించగలడని తెలుసు కాబట్టే రాముడు ఆ విధంగా చంపాడు. అతడు అలా చంపాడని కన్న తండ్రి ఆనతిచ్చినా ఎవరు తల్లి అన్నలను చంపకూడదు. ఆయన మహానుభావుడు, బతికిస్తాడు అని అనుకుని చంపినప్పటికీ అది తొడబుట్టిన వాళ్ళని, తల్లిని కూడా అలా చంపకూడదు అని చెప్తున్నారు. పరశురామున కోడి పరుగులు పెట్టిన అర్జున పుత్ర కులాత్మయందున్ తండ్రి మొగ్గుటను సంతప్తులై పొగులు తటనంతట నడరు వేచి తిరిగి ఆడుచు ఒక్క దివసముందారాముండవిని కన్నల తోడ నరుగ బిదుపన్ పగ దీర్పందరియని పరతెంచి హోమాలయంబున సర్వేశునాత్మ నిలిపి నిరుపమ ధ్యాన సుఖవృత్తి నిలిచియున్న పుణ్యుజమదగ్ని నందరున్ పొదివి పట్టి కుదుల కుండంగ తలంత్రించి కొనుచుచనిరి అడ్డమే తెంచి రేణుక అడచి కొనగా. అప్పుడు ఏం జరిగిందంటే ఈయన పరశురాముడికి భయపడి పారిపోయినటువంటి ఆ కార్తవీర్యార్జున కొడుకులు తండ్రి అలా చచ్చినందుకు మనసులో బాధపడుతూ అతను 10,000 మంది కూడా వెనక్కి పారిపోయారు కదా, వాళ్ళు ఇప్పుడు అదను కోసం ఎప్పుడు వీడు దొరుకుతాడా అని మాటు వేసి ఉన్నారు. వాళ్ళు ఇంతకాలం అదను కోసం కనిపెట్టుకున్నారు. ఒక రోజున పరశురాముడు అన్నలతో కలిసి అడవికి వెళ్ళాడు. ఈ చనిపోయిన అన్నలందరూ కూడా మళ్ళీ బతికారు కదా, వీళ్ళందరినీ తీసుకుని ఆయన అడవికి వెళ్ళాడు పరశురాముడు. పగ తీర్చుకోవడానికి అదే తగిన సమయాన్ని వాళ్ళు వచ్చారు. యజ్ఞశాలలో సర్వేశ్వరుని ఆత్మలో ప్రతిష్ఠించుకొని ధ్యాన వృత్తిలో ఉన్న జమదగ్నిని కదలనీయకుండా పొదిగి పట్టుకున్నారు. ఈయన తండ్రి జమదగ్ని పాపం తపస్సు చేసుకుంటున్నాడు భగవంత్ సన్నిధిలో. అప్పుడు రేణుకు వచ్చి ఎంత అడ్డం వచ్చి ఎంత మొత్తుకుంటున్నా కూడా లెక్క చేయకుండా జమదగ్ని తలను నరికేసి వెళ్ళిపోయారు వాళ్ళు. జనకున్ చంపిన వైరమే మరకరా రాజన్యాత్మజుల్నేడు మీ జనకున్ చంపిరి రామ రామ రిపులన్ శాసింతురమ్మంచు అమ్మునిపై వ్రాలిల తంగి మూదుకొని ఎన్ముయ్యేడు మారు రయంబున రాముండరు తెంచి ఎన్ని కొన ఆ పూర్ణ పదాక్రాంతయ్యై. ఓ రామా రామా, మన తండ్రిని చంపిన పగను మనసులో ఉంచుకొని ఇప్పుడు అర్జున్ని కొడుకులు మీ తండ్రిని చంపారు, శత్రువులను శిక్షించడానికి వేగంగా రా అంటూ భర్త మీద పడి ఆపదకు చిక్కిన రేణుక పరశురాముడు వచ్చి లెక్క పెట్టుకునేటట్లుగా 21 మార్లు ఆక్రోశించుతూ గుండెలు బాదుకున్నది. అందుకని ఈయనకి అలా రాజులందరి తల్లో కూడా ఈ పరశురాముడు నరికేశాడు అని చెప్తారనుకుంటా. ఇట్లప్పుడు తల్లి మొర విని జమదగ్ని కుమారులు వచ్చి ఇట్లని విలపించిరి. వాకిలి వడలపు కొడుకులు రాకుండంగా అట్టి నీవు రాజసుతుల చేన్ చీకాకు పొందిపోవంగ నీ కాళ్ళెట్లాడెన్ తండ్రి నిత్యరపురికిన్. తండ్రి, కొడుకులు తోడు లేకుండా నీవు గడప దాటి ఎరుగవే, అలాంటి నీకు రాజకుమారి చేత కందింపబడి వంటిగా స్వర్గానికి వెళ్ళడానికి ఎట్లా కాళ్ళాడాయి అని విలపించుతున్నా అన్నలను చూచి రాముడు ఇట్లా అన్నాడు. అందుకించుచున్న అన్నలను చూచి రాముడు ఇట్లా అన్నాడు, నాయనా ఎప్పుడు కూడా మా సాయం ఎవరో ఒకరు బిడ్డలు వెనకాలంటే కానీ వెళ్ళవు కదా, నువ్వు ఒక్కడివి ఇప్పుడు ఎలాగయ్యా స్వర్గానికి వెళ్ళిపోవడానికి నీ కాళ్ళు ఎలా వచ్చాయని తండ్రిని చూసి బాధపడుతుంటే అన్నలను చూసి రాముడు అంటున్నాడు, ఏడువ నేల తండ్రి తను ఏమరకుండడు తోడులారా నే చూడొగిన్ తీర్చునంచున్ పరసద్యుతి భీముండు రాముండు ఉగ్రుండై ఓడక అర్జునాత్మ భవులున్న పురంబున కేగి వారు గోడాడగన్ పట్టి చంపే బడిన్ అర్జున జాతుల బ్రహ్మఘాతులన్. ఈ బ్రాహ్మణుని చంపినటువంటి బ్రహ్మఘాతకులు అంటే బ్రాహ్మణుల విషయంలో చేసినటువంటి ఆ దుర్మార్గులందరినీ కూడా పట్టి మట్టు పెట్టేశాడు
పరశురాముడు. ఏమని చెప్తున్నాడు అన్నలతోటి, "ఓ అన్నలారా, ఎందుకు దుఃఖిస్తారు? తండ్రి కళేబరాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి, నేను పగ తీరుస్తాను" అని పదునైన గండ్రగొడ్డలు ధరించారు. అరి భయంకరుడైన పరశురాముడు జంకు గుంకు లేకుండా మహిష్మతిపురానికి వెళ్ళి బ్రహ్మహత్య పాతకులైన అర్జునుడి కొడుకులను రోధించేటట్లా అందరినీ పట్టి మట్టు పెట్టేశాడు. ఖండించిరుపుల శిరములు కొండలుగాన్ ప్రోగులుడియే గురు రక్త నదుల్ నిండి కొని పారియుబ్బెను బండనమున నుపులు రిపులు భయమందనుపా. అక్కడ బండనమున అంటే కొండలుగాగా అంటే, ఓ రాజా, బ్రాహ్మణ శత్రువుల గుండెలు అదిరేటట్లుగా ఆ పరశురాముడు యుద్ధంలో రక్తపు నదులు వరదలై పారేటట్లుగా శత్రువుల తలలను నరికి కొండలుగా ప్రోగులు పెట్టాడు. మరియును అంతట పోక అయ్య పగకు రాముండలయక రాజుల 21 మారుల రసి చంపే జగతి మీద రాజ శబ్దంబులేకుండ చూడు తీర్పలేని సుతుండే. ఇంకా అంతటితో ఊరుకోక తండ్రి పగ తీర్చుకోవడం కోసం ఆ రాముడు విసుగు విరామం లేక భూమి మీద శత్రువుడనే శబ్దం వినపడనీకుండా 21 మారులు రాజులను గాలించి చంపాడు. తండ్రి పగ తీర్చలేని కొడుకు ఒక కొడుకేనా అంటే, తండ్రికి పాపం ఎంతో దోహం చేశారు కదా. ఇవి కూడా 21 మార్లు అలా బాదుకుని ఏడ్చింది తల్లి. అది కూడా దృష్టిలో పెట్టుకొని ఈయన 21 సార్లు మళ్ళీ వెళ్ళి ఎక్కడెక్కడ రాజులు ఉన్నారో వాళ్ళందరినీ వెతికి గాలించి చంపేశాడు, శత్రుడనే శబ్దమే ఎక్కడా వినపడకుండా. మరియు ఆ రాముండు సమంతక పంచకంబున రాజరక్తంబులన్ 9 మడుగులు కావించి తండ్రి శిరంబు తెచ్చి శరీరంబుతో సంధించి సర్వదేవమయుండగు దేవుండు తాన కావునన్ తన్ను ఉద్దేశించి యాగంబు చేసి హోతకుందూర్పును బ్రహ్మకు దక్షిణ భాగంబును అధ్వర్యునకు పడమటి దిక్కును ఉద్గాతకు ఉత్తర దిశను ఉన్న వార్లకు అవాంతర దిశలను కశ్యపునకు మధ్య దేశంబును సుప్రదష్టకు ఆర్యావర్తనంబును సదస్సులకు తక్కిన ఎడలును కలయనిచ్చి బ్రహ్మ నది అయిన సరస్వతి యందు అవభృత స్నానంబు చేసి కల్మషంబులు బాసి మేఘ విముక్తుండైన సూర్యుండున్ బోలె ఒప్పుచుండే అంతా. ఆ పరశురాముడు సమంతక పంచకంలో రాజుల యొక్క రక్తాలతో 9 మడుగులు చేసి తండ్రి తలను తెచ్చి శరీరంతో తెచ్చి తండ్రిని మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి కదా, పెట్టుకుని యజ్ఞం చేశాడు. ఆ శరీరంతో చేర్చి తానే సర్వదేవమయుడయ్యి ఆయనే యజ్ఞకి కర్త భక్త అని అనుకొని ఆయన దేవుడు కావడం వల్ల తన్ను కూర్చే యాగం చేశాడు. ఓతకేమో తూర్పు దిక్కిచ్చాడు, బ్రహ్మకు దక్షిణ భాగాన్ని ఇచ్చాడు, అధ్వర్యం అంటే అక్కడ యజ్ఞం చేయించే వాళ్ళకి అధ్వర్యునికేమో పడమటి దిక్కునిచ్చాడు, ఉద్గాతకు ఉత్తర దిక్కునిచ్చాడు, మిగిలినటువంటి ఋతుజులకు అవాంతర దిశలనిచ్చాడు, కశ్యపునికి మధ్య దేశాన్ని ఇచ్చాడు, ఉపద్రష్ట కార్యావర్తాన్ని, సదస్సులు అంటే అక్కడ మిగిలిన వాళ్ళందరికీ కూడా మిగిలిన దిక్కులను ఇచ్చాడు. యజ్ఞం పూర్తయ్యాక బ్రహ్మనది అయినటువంటి సరస్వతి జలాల్లో అవభృత స్నానం చేసి పాపాలను పోగొట్టుకొని మబ్బు విడిన సూర్యునిలాగా ప్రకాశించాడు. ఆప్తుండగు పుత్రు వలనను ప్రాప్త తనుండగు చుంతపము బలిమి నిమింటన్ సప్తర్షి మండలమున సప్తముండై వెలంగుచుండే జమదగ్నినుపా. ఓ రాజా, వంశాధారకుడైన కొడుకు వలన జమదగ్ని సంకల్ప శరీరం పొంది తన తపోబలంతో ఆకాశంలోని సప్తర్షి మండలంలో 7వ ఋషిగా వెలిగాడు. ఈ జమదగ్ని కూడా సప్త ఋషుల్లో 7వ వాట. ఆ రకంగా తన తపోబలం చేత సంకల్ప బలంతో శరీరాన్ని పొంది తపోబలంతో ఆకాశంలో సప్తర్షి మండలంలో 7వ ఋషిగా వెలిగాడు తండ్రి. ఆ జమదగ్ని తనూజుండు రాజీవాక్షుండు ఘనుండు రాముండు అధికుండై యోజను వేదర్శులలో రాజిల్లెడు మనువుల రాన్ అవ్వేళన్. వచ్చే మన్వంతరంలో జమదగ్ని కుమారుడు కమల నేత్రుడు అయిన పరశురాముడు సప్తర్షులలో ఒకడై ప్రకాశిస్తాడు అని ఈయన కూడా, ఈ పరశురాముడు కూడా
రాబోయే మన్వంతరాలలో ఈయన సప్తర్షుల్లో ఒకడై ప్రకాశిస్తాడు అని ఆ పరశురాముడి కథను చెప్తున్నాను. శాంత చిత్తుండగుచున్ సంగ విముక్తుండై భవ్యుండే మహేంద్ర పర్వతమునన్నవాడు రాముడో జతో గంధర్వ సిద్ధవరులను తొలుచేయుచుండా. గంధర్వులు సిద్ధులు తన పవిత్ర చరిత్రను గానం చేస్తుండగా ఆ పరశురాముడు ఐహిక బంధాల నుండి బయటపడి శాంత చిత్తుడై మహేంద్ర పర్వతం మీద ఈనాటికి తేజోవంతుడై తపోనిమగ్నుడై ఉన్నాడు. మళ్ళీ రావాలి కదా, మళ్ళీ ఆయన పోస్ట్ వచ్చే వరకు అక్కడ ఉండాల్సిందే అని చేత భగవంతుండు హరి క్రియ భృగు కులమునన్ బుట్టి ఎల్ల పృథివీపతులన్ జగతి భారము వాయంగ పగగొని పలుమారు చంపే భవరముననుపా. ఓ రాజా, భగవంతుడైన శ్రీహరి ఈ విధంగా భృగుకులంలో పుట్టి లోకభారం తొలిగేటట్టుగా పగపట్టి రాజును పలుమార్లు యుద్ధంలో పరిమార్చాడు. మనం చెప్పుకున్నాం కదా, ప్రతి మన్వంతరంలో కూడా ప్రతి వారిలో కూడా భగవంతుడు తన అంశాన్ని పెట్టి ఆయనే వీళ్ళ చేత పని చేయిస్తాడు. అందుకని ఇది చెప్తున్నారు. అంతగాధికి అగ్ని తేజుండకు విశ్వామిత్రుండు జన్మించి తపోబలంబున రాజధర్మంబును మాని బ్రహ్మర్షి ఏకశత సంఖ్యా గుణితులగు కొడుకులన్ కన్యే అయ్యేడ భృకుల జాతుండైన అధీకర్తని కొడుకు పునఃసేపుండు తల్లిదండ్రుల చేత హరిశ్చంద్రుని యాగ పశుత్వంబునకు అమ్ముడుపడి బ్రహ్మాది దేవతల వినితి చేచు మెప్పించి పితృదేవతల చే బంధ విముక్తుండైన వాని అందున్ కృప కలిగి విశ్వామిత్రుండు పుత్రులకిట్లనియే. మనం చదువుకున్నాం కదా, పునఃసేపుని కథ నేను తర్వాత చెప్తాను అని అన్నారు కదా, ఇక్కడ అది చెప్తున్నారు. పిమ్మట గాధికి అగ్ని వంటి తేజస్సు గల విశ్వామిత్రుడు జన్మించాడు. అతడు తపోబలంతో క్షాత్రాన్ని వదిలి క్షాత్రధర్మాన్ని వదిలి బ్రహ్మర్షి అయి 100 మంది కొడుకులను కన్నాడు. విశ్వామిత్రుడు భృగు కులంలో పుట్టిన అజీగర్తుని కొడుకు పునఃసేపుడు తల్లిదండ్రుల చేత హరిశ్చంద్రుని ఏకానికి బలిపశువుగా అమ్ముడు పడిన వాడై బ్రహ్మాది దేవతలను స్తుతించి మెప్పించి వారి చేత వదిలిపెట్టబడిన ఆ పునఃసేపుడి పట్ల విశ్వామిత్రుడు జాలిపడి అతన్ని వెంట పెట్టుకొని కొడుకులతో ఇట్లా అన్నాడు. ఆ పునఃసేపుని మెప్పించి తెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు. అతని మీద జాలి వచ్చి మిగతా కొడుకులతో ఇలా చెప్తున్నాడు. కన్నుల గంటిని వీనిని మన్నన్న కొమరుండు నాకు మక్కువ మీలో అన్నన్న అనుచు అతని మన్నింపుండన్నన్ చూచి మద సంయుతులై ఇతడన్నటవో మాకును కృతకృత్యులమైతి మనుచుగేలి యొనర్పన్ శృతులన్ మేచులు గండని ధృతి లేక శపించి తపసి తిరుగుడు వడగన్. నాయన మీకు నేను నాళ్ళకి చూశాను, ఈ నాకు చాలా ఇష్టమైన పిల్లాడు ఇతను. మీకు అందరికీ కూడా ఇతనే మీరు అన్నగా భావించండి, గౌరవించండి అని ఆ పిల్లలకి చెప్పాడు విశ్వామిత్రుడు. చెప్తే వాళ్ళు ఇతడు మాకు అన్నగారట, కృతార్థులమైనాంలే అంటూ చాలా గేలి చేశారు. అలా గేలి చేసేసరికి విశ్వామిత్రుడి కొడుకులకి ఆయనకి విపరీతమైన కోపం కదా. వెంటనే ఆ ముని ఏం చేశాడు, బాధపడి కొడుకులను మేడ్చులు కండని చెప్పించేశాడు. అయ్యడ అతని శాపంబునకు వెరచి ఆ నూర్గురయందు మధ్యముండైన మధుచందుండు ఏ బండు తమ్ములను తానును నమస్కరించి, తండ్రి నీ చెప్పిన క్రమమున పునఃసేపుండు మా కన్నయ్య నమస్కరింపన్ గలవారము అనవుడు సంతసించి మంత్రదర్శి అయిన పునఃసేపుని వాళ్ళయందు పెద్ద చేసి మధుచందునకిట్లనియే. సరే, అప్పుడు అతనికి శాపానికి భయపడిపారు. 100 మంది కొడుకులలో నడిమివాడైనటువంటి మధుచంద్రుడు 50 మంది తమ్ములు, మిగిలిన ఒక 50 మంది కూడా తాను తండ్రికి నమస్కరించి నీవు చెప్పినట్లుగానే ఈ పునఃసేపుని మేము అన్నగా మన్నిస్తాము అని చెప్పారు. అప్పుడు విశ్వామిత్రుడి సంతోషం కలిగి మంత్రదృష్టి అయినటువంటి ఆ పునఃసేపుని వారికి పెద్ద చేసి, ఇతడే మీకు పెద్దవాడు అని వాళ్ళ చేత ఒప్పించి ఆ మధుచంద్రునితో మిగిలిన కొడుకులతో ఇట్లా అంటున్నాడు.
పొడి చెడక వీడి నేండు నీ కథమునన్ కొడుకు కలిగే నేండు కొడుకులారా కొడుకులార మీరు కొడుకులన్గా నుండింక ప్రీతితోడ దేవరాతు గూడి. ఓ కుమారులరా, మీరు ధర్మం తప్పక నడుచుకోవడం వల్ల నాకు మరో కొడుకు కలిగాడు. మీరు ఈ దేవరాతుడితో ఒద్దికగా మెలిగి బిడ్డలను పొందండి అని ఆశీర్వదించాడు. అని పలికే అట్లు పునఃసేపుండు దేవతల చేత విడువడం చేసి దేవరాతుండయ్యే. దేవతల చేత రక్షింపబడ్డారు కనుక ఈయనకి దేవరాతుడని పేరు వచ్చింది ఈ పునఃసేపుడికి. మధుచంద్రుండును మొదలైన ఏ బండును దేవరాతునకు తమ్ములైరి. పెద్దలైన అష్టక హారిత జయంత సుధా సుమదాదులే బండును వేరైచనిరి. ఈ క్రమమున విశ్వామిత్రు కొడుకులు 2 విధంబులైన ప్రవరాంతరంబు కలిగెనని చెప్పి సుకుండిట్లనియే. ఆ పురూరవ కొడుకగు ఆయువునకు నహుషుండును క్షత్రవృద్ధుడును రజియును రంభుండును ననేనస్సు అనువారు పుట్టిరి. అందు క్షత్రవృద్ధునకు కుమారకుండగు సుహోత్రునకు కాశ్యుండును కుశుండును కృతమదుండును 3 కలిగిరి. ఆ కృతమదునకు సునకుండును సునకునకు సౌనకుండును ఆ మహాత్మునకు బృహత్సప్రవరుండును జన్మించిరి. ఆ బృహత్సప్రవరుండు తపోనీతుండే చనియే. కాశీనకు కాశీయును కాశీకి రాష్ట్రుండును రాష్ట్రునకు దీర్ఘతపుండును ఉదయించిరి. ఈ విధంగా పునఃసేపుడు దేవతల చేత వదిలిపెట్టబడడం వల్ల దేవరాతుడయ్యాడు. మధుచంద్రుడు మొదలైనటువంటి 50 మంది దేవరాతుడికి తమ్ములయ్యారు. పెద్దవారైన అష్టకుడు హారీతుడు జయంతుడు సుమతుడు మొదలైన 50 మంది వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా. మొదటి 50 మంది వెళ్ళిపోయారట. మిగతా 50 మంది తన్ని కొడుకుగా అన్నగారుగా పెట్టి ఈ విధంగా విభేదాలు ఏర్పడి విశ్వామిత్రుని కొడుకులు 50 మంది వేరుగా 50 మంది వేరుగా అయిపోయారు అని చెప్పి శుకుడు ఇట్లా మళ్ళీ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ పురూరవుని కొడుకైన ఆయువునకు ఆ నహుషుడు క్షత్రవృద్ధుడు రజి రంభుడు అనే నసుడు అనే వాళ్ళు పుట్టారు. వారిలో క్షత్రవృద్ధిని కొడుకైనట్టు సుహోతునికి కాశ్యుడు కుశుడు కృష్ణ మధుడికి సునకుడు సునకునికి సౌనకుడు ఆ మహాత్ముడికి బహురుష్య ప్రవరుడు జన్మించాడు. అతడు తపోనీతుడయ్యాడు. కాశ్యునికి కాశీ కాశీకి రాష్ట్రుడు రాష్ట్రునికి దీర్ఘతపుడు జన్మించారు. ఆ దీర్ఘతపునికి అధికుండు శ్రీ దయితాంశమునన్ పుట్టి సేవ్యుండు ఆయుర్వేదజ్ఞుడు ధన్వంతరి ఖేదంబులు వాయు అతని కీర్తన చేయన్. మనం ఇప్పుడు అదిగో ఆ ఎవరు ఏమంటమ్మా ఆ ధన్వంతరిని మనం సేవిస్తూ ఉంటాం కదా, ధన్వంతరి పెరుమాళ్ళని. ఆయన ఆరోగ్య ప్రదాత ఆయన అంచేత ఆయన గురించి చెప్తున్నారు. ఆయన ఎవరి కొడుకు? ఈ దీర్ఘతపునికి శ్రీహరి అంశంతో ఆయుర్వేదం తెలిసిన గొప్పవాడిన ధన్వంతరి పుట్టాడు. అతన్ని కీర్తిస్తే సకల దుఃఖాలు రోగాలు తొలగిపోతాయి. వాసుదేవాంశ సంభూతుండగు ఆ ధన్వంతరి యజ్ఞభోగంబునకు అర్హుండు. అతనికి కేతుమంతునకు భూమరథుండు. అతడికి దివోదాసుండను అనంబరుగు ద్యుమంతుండు ఉదయించిరి. ఆ ద్యుమంతునకు ప్రతర్ధనుండు జన్మించే. ప్రతర్ధనుండు శత్రుజిత్తనియు వృతధ్వజుండనియును చెప్పబడే. అతనికి కువలయాశ్వండు సంభవించే. నారాయణ అంశం వల్ల పుట్టిన ఆ ధన్వంతరి యజ్ఞభాగం అందుకోవడానికి అర్హుడు. అతడికి కేతుమంతునికి భీమరథుడు, అతడికి దివోదాసుడనే ద్యుమంతుడు పుట్టారు. ఆ ద్యుమంతునికి ప్రదర్ధనుడు జన్మించాడు. ఆ ప్రదర్ధనుడు శత్రుజిత్తని వృతధ్వజుడని ప్రసిద్ధయ్యాడు. అతడికి ప్రతర్థనుడికి పుట్టినవాడే కువలయాసుడు. వసుమతి సవిను కువలయాశ్వభూభర్త లలిత పుణ్యుఘనుండు ఆలర్కున్ కనియే. ఆతడేలే నేల 66,000 వాని భంగి నేలెనెవ్వడు.
ఓ రాజా విను, కువలయాసు చక్రవర్తి చాలా పుణ్యాత్ముడు, గొప్పవాడు అయిన అలర్కుణ్ణి కన్నాడు ఆయన. అతడు ఈ అలర్కుడు అంటే ఈ కువలయాసుని చక్రవర్తి పుట్టినవాడు అలర్కుడు. అతడు ఆ అలర్కుట 66,000 సంవత్సరాల పాటు ఈ భూమండలాన్ని పరిపాలించాడు. అతడిలాగా రాజ్యం చేసిన వాళ్ళు లేనే లేరు. ఆ అలర్కునకు సన్నతియు, అతనికి సునీతుండు, అతనికి సుకేతనుండు, అతనికి ధమకేతువును, అతనికి సత్యకేతువును, అతనికి దుష్టకేతువును, ఆ దుష్టకేతువునకు సుకుమారుండును, ఆ సుకుమారునకు వీతిహోత్రుండును, వీతిహోత్రునకు భర్గుండును, భర్గునకు భార్గభూమియు జనించిరి. ఆ అలర్కునకి సన్నతి, అతడికి సునీతుడు, అతడికి సుకేతనుడు, అతడికి ధర్మకేతువు, అతడికి సత్యకేతువు, అతడికి దుష్టకేతువు, ఆ దుష్టకేతువునకు సుకుమారుడు, ఆ సుకుమారునికి వీతిహోత్రుడు, వీతిహోత్రునికి భర్గుడు, భర్గునికి భార్గభూమి జన్మించారు. చంద్రవంశ రాజుల గురించి మనం చెప్పుకుంటున్నాం. వాండు తుదయున్ కాస్య వసుమతి సుండాది అయిన వారు కాసులనంగనెగడి అవని మీద వారలా క్షత్రవృత్తిని వంశజాతులకు సువంశవర్య. ఓ వంశోద్ధారకుడా, కాశ్యుడు మొదలుకొని అతడి వరకు ప్రవర్తిల్లిన ఆ క్షత్రవృత్తుడి సంతతి రాజులందరూ కాసులని వర్ధిల్లారు. ఈ పురూరవ చక్రవర్తి యొక్క వంశం ఈ రకంగా వచ్చింది. మరియు క్షత్రవృద్ధునికి రెండవ కొడుకడు కుసునికి ప్రీతియును, ఆ బానికి సంజయుండును, సంజయునికి జయుండును, జయునికి కృతుండును, కృతునకు హర్యధ్వనుండును, హర్యధ్వనునకు సహదేవుండును, సహదేవునికి భీముండును, భీమునకు జయసేనుండు, జయసేనుకు సంకృతి అనియును, సంకృతికి జయుండును, జయునికి క్షత్రధర్ముండును పుట్టిరి. వీరలు క్షత్రవృద్ధుని వంశంబున గల రాజులు. రంభునికి రభసుండును, రభసునకు గంభీరుండును, గంభీరునకు కృతుండును కలిగిరి. ఆ కృతునికి బ్రహ్మకులంబు పుట్టే. అయ్యనేనసునకు శుద్ధుండును, శుద్ధునకు శుచియు, శుచికి బ్రహ్మసారథి అయిన త్రికాకుత్తును జన్మించిరి. అతనికి శాంతరజుండు పుట్టే. అతండు విజ్ఞానవంతుండు, కృతకృత్యుండు, విరక్తుండు అయ్యే. శాంతరజుడు అనే అతడు పుట్టాడు. అతడికి కృతకృత్యుడు, విరక్తుడు అయ్యే. ఆ శాంతరజుండు పుట్టాడు. అతడు చాలా విజ్ఞానవంతుడు, కృతకృత్యుడు, విరక్తుడు అలాగా ఉండేవాట. అంటే ఇంకా దానికి భావం చదువుకున్నాం. ఇంకా ఆ క్షత్రవృత్తుడి రెండవ కొడుకైనటువంటి కుసునికి ప్రీతి, అతడికి సంజయుడు, సంజయునికి జయుడు, జయునికి కృతుడు, కృతునికి హర్యధ్వనుడు, హర్యధ్వనుడికి సహదేవుడు, సహదేవుడికి భీముడు, భీమునికి జయసేతుండు, జయసేతునికి జయసేనునికి సంకృతికి సంకృతి జయుడు, జయునికి క్షత్రధర్ముడు పుట్టారు. వీళ్ళందరూ క్షత్రవృత్తిని వంశంలోని వారు. రంభునికి రభసుడు, రభసునికి గంభీరుడు, గంభీరునకు కృతుడు కలిగారు. ఆ కృతుని సంతతి వారు బ్రాహ్మణ్యాన్ని అవలంబించారు. అనేనసునకు శుద్ధుడు, శుద్ధునికి శుచి, శుచినికి బ్రహ్మసారథి అయిన త్రికకుత్తు జన్మించారు. అతడికి శాంతరజుడు పుట్టాడు. ఆత్మజ్ఞాని అయిన అతడు కృతకృత్యుడు, విరక్తుడు అయ్యాడు. రతి అనువానికి రాజేంద్ర ఏనూరు కొడుకులు కలిగిరి ఘోర బలులు. వేల్పులెల్లను వచ్చి వేడిన ఆ రజి దైత్యులన్ పెక్కండ ధరణిన్ కుల్చి. నాకంబు దేవేంద్రున నిచ్చిన రజి కాళ్ళకెరంగి సురప్రభుండు వెండియు అతనికి విభుద దేహమునిచ్చి సంతోష బుద్ధి అర్చనమునర్చే. అంత ఆ రజి మృతుండైన అతని పుత్రులమర విభుండు తమ్మున అడిగి కొనిన. ఇంకా నీక ఇంద్రలోక మేలిరి యాగ భోగములు పుచ్చుకొనిరి గర్వమంది. అప్పుడు ఈ శ్రేష్ట ఆ రజి అనే ఆయన పుట్టాడు కదా, రజుడు, శాంతరజుడు అనే ఆయన పుట్టాడు కదా. ఆయనట ఓ రాజశ్రేష్ఠుడా, ఆ
ఆ రజికి గొప్ప బలవంతులైనటువంటి 500 మంది 100 కొడుకులు కలిగిరి. ఆయనకిట 500 మంది కొడుకులు కలిగారట. కలిగితే దేవతలందరూ వచ్చి ప్రార్థించగా ఆ రజి పలువురు రాక్షసుని నెలకూర్చి, ఎప్పుడు రాక్షసులకి దేవతలకి సంగ్రామం జరుగుతూనే ఉంటుంది కదా, దేవతలందరూ వచ్చి ప్రార్థిస్తే ఆ రజి పలువురు రాక్షసుని నెలకూర్చి స్వర్గాన్ని దేవేంద్రుడికి ఇచ్చేశాడు. ఇస్తే దేవేంద్రుడు రజిత పాదాలకు నమస్కరించి స్వర్గాన్ని కాపాడే భారాన్ని అతడికే అప్పగించి సేవిస్తున్నాడు. ఆయన నువ్వే ఇంకా దీన్ని కాపాడాలి అని ఆయనకు అప్పగించి ఆయన్ని సేవిస్తూ ఉన్నాడు. అంటే ఆ రజి చనిపోయాక అతని కొడుకులు ఉన్నారు కదా 500 మంది, వీళ్ళు అతని కొడుకులు దేవేంద్రుడు తమను అర్థించిన స్వర్గాన్ని అప్పగించక యాగ భాగాలను తామే పుచ్చుకుంటూ గర్వంతో స్వర్గాన్ని పాలించారు. మళ్ళీ ఈ రజి యొక్క కుమారులందరూ కూడా ఆ శాంతరాజుని యొక్క కుమారులు ఆయన చనిపోగానే ఆయన యొక్క 500 మంది కొడుకులు కూడా మళ్ళీ దేవేంద్రుడు ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా మళ్ళీ ఇంద్రపదాన్ని వాళ్ళు తీసుకున్నారు, దాన్ని పాలిస్తున్నారు. వేలు పుల్ల రేడుగురు చేమే వేలి మిన్బెట్టించి బలిమి వెలయంగ నిజ దంభోలిని రజిసుతులను నిర్మూలముగా వించి స్వర్గం గై కొనియన్. అప్పుడు దేవేంద్రుడు మళ్ళీ బృహదేవతలకి రాజుగా ఆ గురువు గారు కదా బృహస్పతి, ఆ బృహస్పతిని ఆశ్రయించాడు దేవేంద్రుడు. అతని చేత హోమం కూడా చేయించాడు. ఆ తర్వాత ఆయనకి చాలా బలం వచ్చింది. ఇంద్రుడికి వచ్చి రజి కొడుకులందరినీ కూడా తన వజ్రాయుధంతో నిర్మూలించాడు, స్వర్గాన్ని మళ్ళీ తిరిగి తీసుకున్నాడు. అది అట్లుండే నహుషునకు యతియు యయాతికి సంజాతియు నాయాతియు వియతియున్ కృతియు అనన్ నూర్గురు నార్గురు కొడుకులు దేహికి ఇంద్రియంబుల చందంబున సంభవించిరి. అందున్ పెద్ద కొడుకు యతికి రాజ్యం ఇచ్చిన అతండు విరక్తుండై. దేహదారికి 6 ఇంద్రియాలుగా ఉన్నట్లుగా ఆ నహుషునికి నహుషుడికి అంటే వీళ్ళ వంశం చెప్పుకుంటూ వస్తున్నారు కదా, ఒక కథ చెప్తున్నారు. దేహదారికి 6 ఇంద్రియాలు ఉన్నట్టుగా ఈ నహుషునికి యతి యయాతి సంయాతి ఆయతి నియతి వియతి కృతి అనేటువంటి 6 కొడుకులు కలిగారట. వారిలో పెద్ద కొడుకైనటువంటి యతికి రాజ్యాన్ని అప్పగించగా అతడు విరక్తుడయ్యాడు. రాజ్యంబు పాప మూలము రాజ్యముతో వడలెరుంగరాదు సుమతియున్ రాజ్యమునన్ పూజు వెరుంగడు రాజ్యము కీర్త్యంబు ముక్తిరత్తలకు ఎలా. తన పెద్ద కొడుకుని పిలిచి రాజ్యం ఇస్తే వాడు రాజ్యాన్ని తీసుకోకుండా ఇలా వెళ్ళిపోయాడు. ఆయన రాజ్యం పాపం మూలమైంది, అధికారం ఒళ్ళు తెలియనేయదు. బుద్ధిమంతుడైన అధికార మదంతో పూజ్యుడిని తెలుసుకోలేడు. ముక్తిని కోరేవాడికి రాజ్యం ఎందుకు అని అతడు రాజ్యాన్ని వదులుకున్నాడు. పద్యం బాగుంది చూడండి. రాజ్యంబు పాపమూలం రాజ్యముతో వడలెరుంగరాదు సుమతియున్ రాజ్యమునన్ పూజ్యుండెరుంగడు రాజ్యము గీత్యము ముక్తిరతులకు ఎలా. రాజ్యం అంటే ఆ సంపదలన్నీ కూడా ఎందుకు అవన్నీ పైబడాయంటే అప్పుడు ఏమవుతుంది, రాజ్యం చాలా పాపమూలమైంది, అధికారం అనేది ఒళ్ళు తెలియనీదు. బుద్ధిమంతుడైన అధికార మతంతో పూజ్యుడిని తెలుసుకోలేరు. ఆ పూజింపదగిన వాళ్ళు ఎవరు అనేది వాడికి తెలియదు, అధికార మతం వచ్చేస్తుంది. ముక్తిని కోరేవాడికి రాజ్యం ఎందుకు అని అతడు రాజ్యాన్ని వదులుకున్నాడు. ఆ నహుషుడు శతముఖమును మాను గన్గావించి ఇంద్రమాని నిన్ కవియన్ పూని మునింద్రులు మోచిన యానముపై నుండి కూలి అయి నేలన్. ఆ నహుషుడు 100 యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని పొందాడు. సచీదేవి పొందుకోరడం వల్ల అతడు సర్పమై మహర్షులు మోస్తున్న పల్లకి నుండి జట్లున జారి నేల కూలాడు. చెప్పాడు కదా మన వెనక, నువ్వు కనుక ఈ పల్లకిని మోస్తున్నాడు మహర్షులకి. అప్పుడు సచీదేవి పొందుకోవడం, ఇంద్రుని యొక్క భార్యని నేను మోహించడం, అయితే నువ్వేమో ఆ ఇంద్రుని యొక్క దీన్ని
నువ్వు ఆ పల్లకిని మొయమండం ఈయన మోయటం అని జరిగాయి కదా. నహుషుడు 100 యజ్ఞాలు యాగాలు చేసి ఇంద్రపదవిని పొందాడు. సతీదేవిని పొందుకోరడం వల్ల అతడు సర్పమై మహర్షులు మోస్తున్న పల్లకి నుండి జర్రున జారి నేలకు